Okay, after having inspiration, we'll get the oxygen. Okay, through the external air. Okay, through the external air, we'll get the oxygen. So, ఇక్కడ ఆక్సిజన్ అనేది ఎలా వస్తుంది? త్రూ ద రెస్పిరేషన్. త్రూ ద రెస్పిరేషన్ ఏమవుతుంది? ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఎక్కడికి వస్తుంది? లంగ్స్ లోకి వచ్చేస్తుంది. ఇన్స్పిరేట్ చేసుకున్న బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది? లంగ్స్ లోకే కదా. సో ఈ ఆక్సిజన్ అను కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది ఆల్వియోలైలో. ఆల్వియోలైలో ఏమవుతుంది? ఎక్స్చేంజ్ అవుతుంది. సో ఎక్స్చేంజ్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం? త్రూ ద ఎక్స్పిరేషన్ ద్వారా ఏం చేస్తాము? కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి పంపించేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ ద పల్మనరీ సర్క్యులేషన్. సో మనకి సుపీరియర్ వీనా కేవా నుంచి ఇన్ఫీరియర్ వీనా కేవా నుంచి బ్లడ్ అనేది రైట్ ఏట్రియం కి వస్తుంది. రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్, అక్కడ నుంచి త్రూ ద పల్మనరీ ఆర్టరీస్ ఇట్ ఎంటర్స్ ఇంటూ ద lungs. Okay, there it will take the exchanging of gases. Okay, then after oxygenated blood అనేది, okay, blood అనేది ఎక్కడ ఆక్సిజనేట్ అయింది? లంగ్స్ లో ఆక్సిజనేట్ అయిపోయింది కదా. అంటే సో దట్ విల్ కమ్స్ టు ద పల్మనరీ వెయిన్. ఓకే, పల్మనరీ వెయిన్ ద్వారా ఎక్కడికి రావాలి? రైట్ ఏట్రియం, సారీ లెఫ్ట్ ఏట్రియం కి రావాలి. సారీ, లెఫ్ట్ ఏట్రియం కి వస్తుంది. లెఫ్ట్ ఏట్రియం కి వచ్చిన బ్లడ్ అనేది ఎక్కడికి వెళ్తుంది? త్రూ ద వాల్వ్స్. It will goes to the left ventricle. Okay, by the bicuspid or mitral valve, it will goes to the left ventricle. So left ventricle ki రావాలి అంటే ఈ valves కూడా ప్రాపర్ గా పనిచేయాలి కదా. Yes or no? So it should be closed properly and it should be open properly. బయటకి పంపించాలంటే ఓపెన్ అవ్వాలి. బయటకి వెళ్ళిన బ్లడ్ అనేది మళ్ళీ లోపలికి రాకుండా ఉండాలి అంటే క్లోజ్ అవ్వాలి. ఓకే, ఇవనేవి valves. Okay, it has a major role to control the pumping of blood. Clear? So ఇక్కడ ఏమవుతుంది హార్ట్ ఫెయిల్యూర్ లో? సో దిస్ ఈస్ నార్మల్. ఓకే, హార్ట్ ఫెయిల్యూర్ లో ఏమవుతుంది? సో ఇక్కడ నుంచి అయోటాకి బయటికి వెళ్తుంది కదా బ్లడ్ అనేది. సో ఇట్ విల్ నాట్ గోస్. ఎందుకు వెళ్ళదు అని అంటే దట్ మైట్ బి ద కార్డియాక్ టాంపోనేట్. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి? కార్డియాక్ టాంపోనేట్ అయింది అనుకోండి. సో అయినప్పుడు ఏమవుతుంది? బ్లడ్ అనేది లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బయటకి వెళ్ళదు. సో వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఎక్కడ ఆగిపోతుంది? లెఫ్ట్ వెంట్రికల్ లో ఆగిపోతుంది. అండ్ ఎక్కడి నుంచి బయటకు వెళ్లాల్సినది అనేది లోపల నుంచి బయటకు వెళ్లాల్సింది అనేది వెళ్ళదు. సో ఇక్కడ బ్లడ్ అనేది పూల్ అయిపోతుంది. ఓకే, లెఫ్ట్ వెంట్రికల్ లో పూల్ అవుతుంది. సో సిస్టమిక్ సర్క్యులేషన్ యూజువల్ గా ఏమవ్వాలి? మనకి అయోటా నుంచి బ్లడ్ అనేది బయటకు వెళ్ళాలి. అన్ని బాడీ పార్ట్స్, అన్ని మేజర్ ఆర్గాన్స్ కి బ్లడ్ అనేది సప్లై అవ్వాలి. బట్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ హియర్? సో హియర్ ఇంపైరింగ్ ఆఫ్ ద సిస్టమిక్ సర్క్యులేషన్ విల్ బి టేక్స్ ప్లేస్. ఓకే, సో సిస్టమిక్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ లో ఏమవుతుంది అంటే సిస్టమిక్ సర్క్యులేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఏమవుతుంది? సిస్టమిక్ సర్క్యులేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది? మన బ్లడ్ అనేది బయటకు వస్తుందా? రాదు. మన బాడీ పార్ట్స్ అనేవి, మేజర్ బాడీ పార్ట్స్ అనేవి ఆ బ్లడ్ ని రిసీవ్ చేసుకుంటాయా? చేసుకో. దాని వల్ల ఏమవుతుంది? that major organs will not work properly. Okay, that can be brain or that can be kidneys. Okay, for example kidney ne తీసుకోండి. సో కిడ్నీ లో ఏమవుతుంది? బ్లడ్ సప్లై అనేది తక్కువైపోతుంది. అవుట్పుట్ ఉంటుందా? నార్మల్ గా ఉండదు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ లెఫ్ట్. ఓకే, సో రైట్ సైడ్ తీసుకోండి. సో రైట్ సైడ్ ఏమవుతుంది? మనకి యూజువల్ గా బ్లడ్ అనేది సుపీరియర్ వీనా కేవా నుంచి ఇన్ఫీరియర్ వీనా కేవా నుంచి బ్లడ్ అనేది రైట్ ఏటీఎం కి రావాలి. బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నుంచి బ్లడ్ అనేది రైట్ కి బయటికి వెళ్ళట్లేదు. సో ఇక్కడ బ్లాకేజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి బ్లడ్ అనేది ఇక్కడికి వస్తుందా? ఎందుకు రాదు? ఆల్రెడీ లెఫ్ట్ వెంట్రికల్ అనేది ఫిల్ అయిపోయింది. సో లెఫ్ట్ వెంట్రికల్ అనేది ఫిల్ అయిపోయింది. సో దట్ వాట్ విల్ బి హ్యావింగ్ దిస్ రైట్ వెంట్రికల్. ఇక్కడ నుంచి ఇక్కడికి బ్లడ్ అనేది వెళ్ళిపోతుంది. లెఫ్ట్ ఏటీఎం కి కూడా బ్లడ్ అనేది వెళ్ళిపోతుంది. అక్కడ కూడా కంప్లీట్ గా లెఫ్ట్ సైడ్ ఫిల్ అయిపోయి ఉంటుంది. సో ఫిల్ అయిపోయిన బ్లడ్ అనేది బయటికి వెళ్ళట్లేదు. వెళ్ళకపోవడం వల్ల లంగ్స్ లోకి ఏమవుతుంది? డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది లంగ్స్ లోకి వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళదు అని అంటే సో ఇక్కడ హార్ట్ అనేది మూవ్ అవ్వట్లేదు కదా. మూవ్ అవ్వకపోవడం వల్ల రైట్ సైడ్ కూడా ఏమవుతుంది అని అంటే ఇక్కడ నుంచి వచ్చే బ్లడ్ అనేది ఇక్కడికి రాదు. ఎందుకు రాదంటే ఆల్రెడీ రైట్ వెంట్రికల్ ఫిల్ అయిపోయింది అండ్ రైట్ ఏటీఎం కూడా ఫిల్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ది లెఫ్ట్ హార్ట్ ఫెయిల్యూర్.
ఓకే. సో ఎక్కడ నుంచి సుపీరియర్ వేనా కేవా నుంచి ఇక్కడికి బ్లడ్ రావాలి, ఇన్ఫీరియర్ వీనా కేవా నుంచి ఎక్కడికి రావాలి, రైట్ ఏట్రియం కి రావాలి. సో రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్ కి రావాలి. కంప్లీట్ గా ఏమవుతుంది, హార్ట్ అనేది బ్లడ్ తో ఫుల్ అయిపోయి ఉంది కాబట్టి బయట నుంచి బ్లడ్ అనేది రైట్ సైడ్ కి రాదు, లెఫ్ట్ సైడ్ ఉన్న బ్లడ్ అనేది బయటికి వెళ్ళిపోదు. సో దట్ లీడ్స్ టు బి వాట్, కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్. ఓకే. సో కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్. సో రైట్ సైడ్ ఒకవేళ హార్ట్ ఫెయిల్యూర్ అయితే ఏమవుతుంది, కంప్లీట్ గా బాడీలో ఎడిమా వచ్చేస్తుంది. ఓకే. సో ఎందుకు ఎడిమా వస్తుంది అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది కంప్లీట్ గా బాడీలో అక్యుములేట్ అయిపోయింది, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు ద రైట్ ఏట్రియం. ఓకే. సో దాని వల్ల ఏం చూస్తాం మనము, ఎడిమా ఉంటుందా ఉండదా, అర్థమవుతుందారా మీకు చెప్పింది? రైట్ వెంట్రికల్. సో ఎడిమా ఇన్ లెగ్స్, ఎందుకు ఎడిమా ఉంటుంది లెగ్స్ లో అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది రైట్ సైడ్ ఆఫ్ హార్ట్ కి వెళ్ళదు. ఓకే. ఏమవుతుంది, రైట్ సైడ్ ఆఫ్ హార్ట్ కి వెళ్ళదు. సో ఫర్ ఎగ్జాంపుల్ అథెరోస్క్లెరోసిస్ తీసుకోండి రా, బ్లడ్ వెసల్స్ లో ఏమైంది, క్లాట్ అనేది ఫామ్ అయిపోయింది. హార్ట్ అనేది కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అవుతుందా, అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది, సో రైట్ సైడ్ నుంచి రైట్ వెంట్రికల్ కి వెళ్ళాల్సిన బ్లడ్ అనేది వెళ్ళదు. ఎస్ ఆర్ నో, అక్కడ నుంచి లంగ్స్ కి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు, హార్ట్ కి ప్రాపర్ గా న్యూట్రిషన్ లేదు కదా, బ్లడ్ సప్లై లేదు కదా. సో ఇట్ విల్ నాట్ వర్క్ ప్రాపర్లీ. వర్క్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? ఒక్కటే బండ గుర్తు, రైట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ అయింది అంటే కంప్లీట్ గా బాడీలో ఎడిమా చూస్తాము. ఎందుకు చూస్తాము అంటే మన బాడీలో అక్యుములేట్ అయిన ఫ్లూయిడ్ అనేది ఇట్ మస్ట్ గో టు ద రైట్ సైడ్ ఆఫ్ ది హార్ట్ ఫర్ ద ప్యూరిఫికేషన్. బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ అథెరోస్క్లెరోసిస్. ఓకే. ఎగ్జాంపుల్ అథెరోస్క్లెరోసిస్ వల్ల మన హార్ట్ అనేది ప్రాపర్ గా కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అవ్వట్లేదు. సో రైట్ సుపీరియర్ వీనా కేవా నుంచి ఇన్ఫీరియర్ వీనా కేవా నుంచి వచ్చే బ్లడ్ అనేది, ఓకే, ఇన్ఫీరియర్ వీనా కేవా సుపీరియర్ వీనా కేవా కదా. సో ఇక్కడ ఏమవుతుంది, బికాస్ ఆఫ్ అథెరోస్క్లెరోసిస్, ఎగ్జాంపుల్ అథెరోస్క్లెరోసిస్, దాని వల్ల కొరోనరీ ఆర్టరీస్ అనేవి బ్లాక్ అయిపోయాయి. సో బ్లాక్ అవ్వడం వల్ల ఏమవుతుంది, హార్ట్ కి ప్రాపర్ గా బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల ఏమవుతుంది, హార్ట్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అనేది జరుగుతుందా, జరగదు. సో జరగకపోవడం వల్ల ఏమవుతుంది, మనకి సుపీరియర్ వీనా కేవా నుంచి ఇన్ఫీరియర్ వీనా కేవా నుంచి రైట్ ఏట్రియం కి వచ్చే బ్లడ్ అనేది ఆగిపోతుందా, ఆగిపోదా? ఎందుకు ఆగిపోతుంది అంటే ఆల్రెడీ మనకి రైట్ ఏట్రియం లో బ్లడ్ ఉంది, ఉన్న బ్లడ్ అనేది రైట్ వెంట్రికల్ కి వెళ్తుంది, ఇక్కడ వరకు మాత్రమే వెళ్తుంది, ఎందుకంటే ప్రాపర్ కాంట్రాక్షన్ లేదు కాబట్టి. సో ఇక్కడికి వచ్చిన బ్లడ్ అనేది మనకి యూజువల్ గా పల్మనరీస్ కి వెళ్ళాలి, కానీ హార్ట్ కి బ్లడ్ సప్లై తక్కువ అవడం వల్ల కాంట్రాక్షన్ అనేది జరగకపోవడం వల్ల ఏమవుతుంది, ఈ రైట్ వెంట్రికల్ నుంచి బ్లడ్ అనేది పల్మనరీస్ కి వెళ్ళదు. అర్థమైందా? సో పల్మనరీస్ కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, రైట్ సైడ్ అనేది హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. ఓకే. రైట్ సైడ్ ఏమవుతుంది, హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. సో మనకి మన బాడీ నుంచి వచ్చే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది రైట్ ఏట్రియం లోకి వెళ్ళట్లేదు అని అంటే కంప్లీట్ గా ఫ్లూయిడ్ ఎక్కడ అక్యుములేట్ అవుతుంది, బాడీ పార్ట్స్ లో. సో వాట్ వి విల్ నోటీస్, ఎడిమా ఇన్ ద లెగ్స్. ఓకే. అండ్ పోర్టల్ హైపర్ టెన్షన్. సో పోర్టల్ హైపర్ టెన్షన్ అంటే ఏంటి, సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ నుంచి బ్లడ్ అనేది ఇక్కడికి వెళ్ళట్లేదు, కానీ ఆల్రెడీ లంగ్స్ లో ఏముంది, బ్లడ్ అనేది పూల్ అయిపోయి ఉంది. సో అక్కడ ఏమవుతుంది, లంగ్స్ లో హైపర్ టెన్షన్ అనేది వచ్చేస్తుంది. ఓకే. హైపర్ టెన్షన్ అనేది ఎక్కడ వస్తుంది, లంగ్స్ లోకి వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన బ్లడ్ అనేది ఇక్కడికి వస్తుంది, రైట్ వెంట్రికల్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. సో దాని వల్ల ఏమవుతుంది, అక్కడ ప్రెషర్ ఎక్కువ అయిపోయి పల్మనరీ ఆర్టరీస్ లో కూడా ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యి ఇక్కడ మనకి లంగ్స్ లో బ్లడ్ అనేది పూల్ అయిపోయి ఉంటుంది. ఓకే. లంగ్స్ లో ఏమవుతుంది, బ్లడ్ అనేది పూల్ అయిపోతుంది. సో దాని వల్ల ఏం చూస్తాము, పోర్టల్ హైపర్ టెన్షన్. ఓకే. పోర్టల్ హైపర్ టెన్షన్ అంటే the blood pressure within the pulmonary arteries, it will be increase. Okay, it will be increase. Next and increasing of central venous pressure. సో ఇక్కడ ఎక్కడైతే రైట్ ఏట్రియం నుంచి బ్లడ్ అనేది మనకి ఫుల్ అయిపోవడం వల్ల ప్రెషర్ ఎవరి మీద పడుతుంది, సుపీరియర్ వీనా కేవా మీద పడుతుంది. సో అక్కడ ఉన్న జూగులర్ వెయిన్ లో ఏమవుతుంది, సెంట్రల్ వీనస్ ప్రెషర్ అంటే ఆ వెయిన్ లో ఉన్న ప్రెషర్ అనేది రైట్ ఏట్రియం నుంచి ప్రెషర్ వస్తూ ఉంటుంది కదా, ఆ ప్రెషర్ ఎక్కడ పడుతుంది, జూగులర్ వెయిన్ మీద పడడం వల్ల సెంట్రల్ వీనస్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. సో ఇట్ లీడ్స్ టు బి వాట్, ఇంక్రీజింగ్ ఆఫ్ సెంట్రల్ వీనస్ ప్రెషర్. అండ్ నెక్స్ట్ ఏంటి, కార్డియాక్ టాంపోనేట్. సో కార్డియాక్ టాంపోనేట్ ఎందుకు అని అంటే యూజువల్ గా మనకి మన లంగ్స్ నుంచి మన హార్ట్ నుంచి ఏదైతే సమ్ కైండ్ ఆఫ్ ఫ్లూయిడ్ రిలీజ్ అవుతుందో దట్
that will be placed within the myocardium. Okay, myocardium నుంచి అది అనేది కంప్లీట్ గా ఎక్కడికి వెళ్ళిపోవాలి, బాడీలో అబ్జార్ప్షన్ అయిపోవాలి. ఆల్రెడీ మన బాడీలో ఏముంది, ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అయిపోయి ఉంది. సో దానివల్ల ఏమవుతుంది, పెరికార్డియం లో ఏదైతే ఎక్సెసివ్ ఫ్లూయిడ్ ఉందో దట్ విల్ నాట్ అబ్జార్బ్ బై ద బాడీ ద్వారా అబ్జార్ప్షన్ జరగదు. ఎందుకు, ఆల్రెడీ మన బాడీలో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది పూల్ అయిపోయింది కదా. సో దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ పెరికార్డియల్ ఫ్లూయిడ్ దట్ లీడ్స్ టు బి కార్డియాక్ టాంపోనేట్. ఇస్ ఇట్ క్లియర్? రైట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ లో మనం కంప్లీట్ గా ఏం చూస్తామంటే ఎడిమా చూస్తాం. ఓకే, రైట్ సైడ్ లో ఎడిమా చూస్తాము. సో ఇక్కడ ప్రెషర్ ఎక్కడ పడింది, మనకి లంగ్స్ మీద పడింది. సో లంగ్స్ నుంచి వచ్చే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఎక్కడికి రావాలి, రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం కా రావాలి. కానీ వస్తుందా? నో, ఇట్ విల్ నాట్ కమ్స్ టు ద సారీ. సో ఇక్కడ ఏమవుతుంది, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఏదైతే బ్లడ్ బయటకు వెళ్ళాలో ఇట్ విల్ నాట్ గోస్. ఎందుకు వెళ్ళదు, ఆల్రెడీ లంగ్స్ లో మనకి బ్లడ్ పూల్ అయిపోయి ఉంది కదా. సో ఇట్ విల్ నాట్ సెండ్ దట్, ఇట్ విల్ సెండ్ బట్ ఇట్ ఏమవుతుంది, సో ఇక్కడ కూడా ఫ్లూయిడ్ అనేది ఇంక్రీజ్ అయిపోయి ఉండడం వల్ల ఇక్కడ ఉన్న ప్రెషర్ అనేది పల్మనరీ వెయిన్ మీద పడుతుంది. సో పల్మనరీ వెయిన్ మీద పడిపోవడం వల్ల ఇక్కడ ఫిల్ అయిపోయిన ఫ్లూయిడ్ అనేది ఎక్కడికి వెళ్తుంది, లెఫ్ట్ ఏట్రియం ఫిల్ అవుతుంది, లెఫ్ట్ వెంట్రికల్ కూడా ఫిల్ అయిపోతుంది. ఓకే, సో మన యూజువల్ గా ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ సిస్టమిక్ సర్క్యులేషన్ అనేది ఇంపైర్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది, సిస్టమిక్ సర్క్యులేషన్ అనేది ఇంపైర్ అవుతుంది. సో ఇక్కడ కార్డియాక్ అవుట్పుట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయా? నో. సో ఇట్ విల్ నాట్ టేక్స్ ప్లేస్ ద సిస్టమిక్ కార్డియాక్ అవుట్పుట్ విల్ నాట్ బి టేక్స్ ప్లేస్ బై ద రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికల్. ఎందుకు, కాంట్రాక్షన్ రిలాక్సేషన్ లేదు కదా. రైట్ ఏట్రియం రైట్ వెంట్రికల్ ఒకటేసారి కాంట్రాక్షన్ ఒకటేసారి రిలాక్సేషన్ అవుతుంది. అండ్ లెఫ్ట్ ఏట్రియం లెఫ్ట్ వెంట్రికల్ రైట్ వెంట్రికల్ కూడా సేమ్, ఒకేసారి కాంట్రాక్షన్ ఒకేసారి రిలాక్సేషన్ అవుతుంది. సో ఇక్కడ అవ్వకపోవడం వల్ల బ్లడ్ అనేది విల్ పూల్ విత్ ఇన్ ద రైట్ ఏట్రియం రైట్ వెంట్రికల్ అండ్ లెఫ్ట్ ఏట్రియం లెఫ్ట్ వెంట్రికల్. ఓకేనా? సో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే రైట్ సైడ్ ఫెయిల్యూర్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎడిమా. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఇన్ ద రైట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్. అండ్ లెఫ్ట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చరికి it is a most common left side heart failure is the most common type of heart failure. Okay na, left side heart failure is the most common type of heart failure. That can be any reason. For example, mitral valve stenosis తీసుకోండి. ఓకే, మైట్రల్ వాల్వ్ స్టీనోసిస్ లో ఏమవుతుంది, మైట్రల్ వాల్వ్ అనేది స్టీనోస్ అయిపోయింది. సో కార్డియాక్ అవుట్పుట్ బయటకి వెళ్తుందా, వెళ్ళదు. సో దేర్ ఆర్ ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ది హార్ట్ ఫెయిల్యూర్. రైట్ సైడ్ కంటే లెఫ్ట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. క్లియర్? ఎస్. అండ్ నెక్స్ట్ ఏంటి, పల్మనరీ సర్క్యులేషన్. సో పల్మనరీ సర్క్యులేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుందా లేదా? ఎస్. సో లెఫ్ట్ వెంట్రికల్ లో ఉన్న బ్లడ్ అనేది లెఫ్ట్ ఏట్రియం లో ఫిల్ అవుతుంది అండ్ దట్ లోడ్ విల్ బి ఆన్ ద పల్మనరీ, లంగ్స్ మీద కూడా లోడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో దెర్ విల్ బి ఆల్టరేషన్ ఇన్ ద పల్మనరీ సర్క్యులేషన్. అండ్ కాఫ్ ఎందుకు వస్తుంది అని అంటే హియర్ ఇంక్రీజ్ ప్రెషర్ విత్ ఇన్ ద లంగ్స్ లో ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అనంటే లెఫ్ట్ వెంట్రికల్ లో ఉన్న బ్లడ్ అనేది బయటికి వెళ్ళట్లేదు కాబట్టి దట్ ప్రెషర్ విల్ గోస్ టు ద రైట్ లెఫ్ట్ ఏట్రియం అండ్ దట్ విల్ బి ప్రెషర్ లీక్స్ ఆన్ ద పల్మనరీస్. ఆ ప్రెషర్ ఎక్కడ పడుతుంది, లంగ్స్ లో పడుతుంది. సో దాని వల్ల ఏమవుతుంది, హార్ట్ లో ఆ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల లంగ్స్ అనేది ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవ్వడం వల్ల పేషెంట్ హ్యావ్ ద vigorous cough during the left ventricular failure because of fluid overload on the lungs. Clear? అండ్ నెక్స్ట్ ఏంటి, క్రాకిల్. సో ఏదైనా ఆర్గాన్ అనేది వాటర్ తో ఫిల్ అయిపోయి ఉంది అనుకోండి, దర్ విల్ బి అ లిజనింగ్ ఆఫ్ క్రాకిల్ సౌండ్ అనేది వినిపిస్తుంది. ఓకేనా? లంగ్స్ లో ఫ్లూయిడ్ అక్యుములేట్ అయితే ఏ సౌండ్ వింటాము, లంగ్స్ లో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సౌండ్స్ ఉన్నాయి కదా, రెస్పిరేటరీ సౌండ్స్, రాంకై ఉంది, క్రాకిల్స్ ఉన్నాయి, స్ట్రైడల్ ఉంది. సో క్రాకిల్ ఎప్పుడు వింటాము అంటే లంగ్స్ వాటర్ తో లిక్విడ్ తో ఫిల్ అయిపోయి ఉన్నప్పుడు విల్ లిజన్ దీస్ సౌండ్స్. ఓకే, క్రాకిల్ సౌండ్ ఎప్పుడు వింటాం, వెన్ ద లంగ్స్ ఫిల్డ్ విత్ ద liquid, okay, fluid. And next lung sounds we will listen. And dyspnea ఉంటుంది, pulmonary congestion ఉంటుంది, and decrease urine output 30 ml per hour, cardiogenic shock. ఓకే, సో కార్డియాక్ అవుట్పుట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఎందుకు డిక్రీజ్ అవుతుంది అంటే అవుట్పుట్ లేదు కదా, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి కార్డియాక్ అవుట్పుట్ లేదు కాబట్టి కిడ్నీస్ కి బ్లడ్ సప్లై అనేది ఉండదు. దట్ లీడ్స్ టు బి వాట్, డిక్రీజ్ కార్డియాక్ అవుట్పుట్ ఇన్ ద left ventricular left side heart failure. So mainly that leads to what, cardiogenic shock. Okay, so ఇందులో ఇంపార్టెంట్
హార్ట్ ఫెయిల్యూర్ లో ఇంపార్టెంట్ ఏంటి అంటే రైట్ సైడ్ ఫెయిల్యూర్ లో ఏం నోటీస్ చేస్తాం, లెఫ్ట్ సైడ్ ఫెయిల్యూర్ లో ఏం నోటీస్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ ఫర్ ద నర్సెస్. ఓకే, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటే అడగొచ్చు. సెట్టింగ్ వచ్చింది నాకు, మీకు రీచ్ అవుతుందా లేదా అని. లెఫ్ట్ సైడ్ లో మనకి కార్డియాక్ అవుట్పుట్ డిక్రీజ్ అవుతుంది, కాఫ్ ఉంటుంది అండ్ క్రాకిల్ సౌండ్స్ ఉంటాయి. ఎందుకనంటే కాఫ్ క్రాకిల్ సౌండ్ ఎందుకు వస్తుందంటే ఈ లోడ్ అంతా ఎవరి మీద పడుతుంది, లంగ్స్ మీద పడుతుంది కదా. యాక్చువల్ గా లంగ్స్ నుంచి మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది డైరెక్ట్ ఎక్కడికి వస్తుంది, రైట్ ఏటీఎం నుంచి లెఫ్ట్ ఏటీఎం నుంచి లెఫ్ట్ వెంట్రికల్ కి వస్తుంది. కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉండడం వల్ల లెఫ్ట్ వెంట్రికల్ లో బ్లడ్ అలానే ఆగిపోతుంది. ఓకే, ఆగిపోవడం వల్ల ఏమవుతుంది, ఆ ప్రెషర్ లెఫ్ట్ ఏటీఎం మీద పడుతుంది, అక్కడ నుంచి లంగ్స్ మీద పడుతుంది. సో అక్కడ ఏమవుతుంది, కంప్లీట్ గా ఫ్లూయిడ్ అనేది కంజెస్ట్ అయిపోతుంది. ఎక్కడ, లంగ్స్ లో ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అయిపోయి ఉంటుంది కాబట్టి లంగ్స్ లో ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయిపోయి పేషెంట్ ఫీల్స్ దట్ కాఫ్, విగరస్ కాఫ్ అనేది నోటీస్ చేస్తాం లెఫ్ట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ లో. టోటల్ హైపర్టెన్షన్ అంటే బికాస్ ఆఫ్ దిస్ మనకి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది అక్యుములేట్ అయిపోయి ఉంటుంది కదా లంగ్స్ లో. సో ఏమవుతుంది, లంగ్స్ లో ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోయి అక్కడ హైపర్ టెన్షన్ వస్తుంది. లేదు ఫ్యాన్ ఉంది కానీ, అరే నా ఫ్యాన్ ఎదురా ఏమైంది, ఇట్లా కొంచెం ఎలివేట్ చేయొచ్చు కదా దాన్ని. ఏ సైడ్ పెట్టుకోవాలి?